అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపూర్ నగరంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వర్గం చెప్తున్నటువంటి నేపథ్యం, అందులో కౌన్సిల్ మీట్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి కౌన్సిల్ మీట్లో కూడా అధికారులు పెద్ద ఎత్తున స్పందించట్లేదు ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూడా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం నగర ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు? సరే, ఏంటి నగరంలో అభివృద్ధి పనులు ఏంటి, ఎలా జరుగుతుంది? ముఖ్యంగా అనంతపురం నగరంలో గత నెలలో వచ్చిన వర్షాలకి ఒక 2-3 కాలనీలు మునిగిపోవడం జరిగింది. దానిలో భాగంగానే నేను వెళ్ళి మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామారాయణ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 120 కోట్లతో ఈ సైడ్ వాల్ ప్రొడక్షన్ 2 వంకలకి కట్టిస్తున్నాము. అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డ్కి సంబంధించిన ల్యాండ్ కానీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న సీఎం గారికి వచ్చినప్పుడు కానీ ఒక 160 ఎకరాలు రాప్తాడ్ కాన్స్టిట్యున్సీలో ఉంటే రాప్తాడ్ కాన్స్టిట్యున్సీలో ఉండే ల్యాండ్ కానీ అడగడం జరిగింది. సీఎం గారు సాధ్యాలు పరిశీలించి ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పడం జరిగింది. వీలైన తొందరగా అది డంపింగ్ యార్డ్ కానీ షిఫ్ట్ చేస్తున్నాము. అలాగే ఇంకోటి, ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ చెత్త రోజు సేకరిస్తామో అది సపరేట్గా తీసుకెళ్ళి ఒక చోట పెట్టేసి దాన్ని కానీ చెత్తను డివైడ్ చేసేసి నిన్ననే ఒక దాల్మియా కంపెనీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ చెత్తను తీసుకెళ్ళి ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కానీ ప్రాసెస్లో ఉంది. తర్వాత ఇంకా చిన్న సమస్యలు, లైట్లు అయితే ఏమి, తర్వాత ఇలాంటివన్నీ నా కౌన్సిల్ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం నగరం జనాభా పెరిగింది కాబట్టి దాదాపు 132 మంది కార్మికులను కానీ కొత్తగా తీసుకోవడం చెప్పేసి నిన్న కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా కౌన్సిలర్లో అక్కడ కౌన్సిల్ మీట్లో ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే అధికారులు ఎవరూ స్పందించట్లేదు, గతంలో జరిగినటువంటి అంశాలను తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం చేసి మీ వైపు చెప్తున్నటువంటి నేపథ్యం ఒక గందరగోళ పరిస్థితుంది. దీన్ని ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు గతంలో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్లలో భారీగా అనంతపూర్ కార్పొరేషన్లో అవినీతి జరిగింది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అయితే తర్వాత వర్క్స్ చేయకపోయినా కానీ బిల్స్ పెట్టేసి డ్రా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తానని చెప్పేసి ఏ అధికారులు స్పందించట్లేదు. ముఖ్యంగా అదే ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే అధికారులు ఉన్నట్లున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపించుకొని రివ్యూ మీటింగ్ పెట్టేసి ఖచ్చితంగా అధికారులను స్పందించే విధంగా నేను చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. సార్, ముఖ్యంగా అధికారులు అయితే మీరు చెప్తున్నప్పటికీ కూడా స్పందించకపోవడం అనేది దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం, ఏకంగా ఎమ్మెల్యే అనౌన్స్ చెప్పినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవడం, దీన్ని ఎలా చూస్తారు? లేదు, అలా ఏం లేదు. అధికారులు పట్టించుకుంటున్నారు. 1-2 ఉన్నారు దాంట్లో. అందులో భాగంగానే కమిషనర్ గారు కానీ నిన్న ప్రజలకు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బిల్స్ పెట్టేసి దొంగ బిల్లులు శాంక్షన్ చేయమని చెప్పేసి పెట్టిన ప్రెజర్కి నిన్న కమిషనర్ గారు కానీ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఖచ్చితంగా 1-2 ఉన్నారు. వాళ్ళని కానీ ట్రాన్స్ఫర్ లేకపోతే చేయించేసి కొత్త అధికారులను తెచ్చుకొని డెవలప్ వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాను. సార్, కమిషన్లు పెద్ద ఎత్తున మారుతున్నటువంటి నేపథ్యం మీరు మీ హయాంలో కంటిన్యూగా అధికారిని నిలబడే అవకాశం ఏమైనా? కమిషనర్లు మారట్లేదు. నిన్న అదే చెప్తున్నాం కదా, చేయని వర్క్స్ కానీ బిల్లులు పెట్టమని చెప్పేసి కమిషనర్ గారి మీద ప్రెజర్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే కమిషనర్ గారు లీవ్ పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కొత్త కమిషనర్లు ఎవరు వచ్చినా కానీ ఇంతకుముందు గతంలో కానీ ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో కమిషనర్లు ఇట్లా పోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి దాఖలాలు అయితే లేవు. కమిషనర్ అయితే రెగ్యులర్గానే ఉంటారు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు. సార్, ముఖ్యంగా నగరంలో సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి పెండింగ్ వర్క్ ఇంకా క్లియర్ కాకపోవడము, ఇక్కడ బెంగళూరు బేకరీ దగ్గర ఉన్నటువంటి వర్క్ ఆ రోడ్డు కూడా కంప్లీట్ కాకపోవడం, దీన్ని మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఆల్రెడీ కాంట్రాక్టర్తో మాట్లాడాను నేను. వీలైన తొందరగా దానికి ఏంటంటే ల్యాండ్ క్లియరెన్స్ ఒకటి కావాలా సప్తగిరి సర్కిల్లో. అది కానీ ముస్లిం పెద్దలతో మాట్లాడుతున్నాను. ఆర్డీఓ గారు చర్చలు జరిపారు, కలెక్టర్ గారు జేసీ గారు మాట్లాడుతున్నారు. అది కానీ దాదాపు 1 నెల లోపలనే అవి కూల్చేసి ఏదైతే సప్తగిరి సర్కిల్ వైండింగ్ ఉందో అది కానీ చేస్తాము. అలాగే కంపన్సేషన్ డబ్బులు, గత ప్రభుత్వంలో రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు. ఆ కంపన్సేషన్ డబ్బులు కానీ నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను. ఆ కంపన్సేషన్ డబ్బులు వస్తానే అక్కడ మన సప్తగిరి సర్కిల్ కాకుండా టవర్ క్లాక్ దగ్గర కానీ వర్క్స్ మొదలుపెట్టి ఇచ్చేస్తారు, కంపెన్సేషన్ వస్తాయి. సార్, ఫైనల్గా సార్, మీరు ఇంటింటికి కార్యక్రమం తిరుగుతున్నట్టు నేపథ్యం ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, అవి పరిష్కరించే దిశగా ముందుకెళ్తారు? ముఖ్యంగా అనంతపూర్లో మేజర్ సమస్యలు ఉండేది నేను ఒక 4-5 గుర్తించాను. ముఖ్యంగా డ్రైనేజ్ క్లీనింగ్, తర్వాత శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. గత 5 ఏళ్ళు ఎక్కడికి ఒక కొత్త డ్రైన్ వేసిన దాఖలాలు లేవు. అలాగే ఎక్కడ స్ట్రీట్ లైట్ కానీ కొత్త లైట్లు వేసిన పోల్ కానీ లైట్లు వేసిన దాఖలాలు లేవు. ఈ గత మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల నుంచి స్ట్రీట్ లైట్స్ అయితే ఏమి, తర్వాత
ఈ శానిటైజేషన్ అయితే ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి కాబట్టి కొద్ది క్లీన్ అండ్ గ్రీన్ కనిపిస్తూ ఉంది అనంతపూర్లో. గతంలో ఎక్కడే కానీ పనిచేసిన దాఖలాలు లేవు వీళ్ళు. దానిలో భాగంగానే ఇంకా ఇక్కడ ఉండే సమస్యలు మెయిన్ డ్రైనేజ్ ఒకటి, తర్వాత పెన్షన్స్, అలాగే హౌసింగ్, ఈ మూడే మెయిన్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అవి కానీ క్లియర్ చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాయి. ఇది మొత్తం మీద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ నగరంలో ఉన్నటువంటి సమస్యలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చాలా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి. 6 నెలల కాలంలో కూడా పూర్తిగా దాన్ని సరళీకృతం చేస్తున్నట్టు. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైనా ఒకరిద్దరు అధికారులు పనిచేయనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారిని ఏదైనా చర్చించి కానీ లేదంటే ఏదైనా ఇతరత్ర నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పి ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనంతపురం నగరంలో ఇంటింటికి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా సమస్యలు వస్తున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా కూడా ముందుకు వెళ్తున్నాం. ప్రధానమైనటువంటి అంశం సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి పెండింగ్ వర్క్ కానీ ఇలాంటి మీ ఇతరత్ర అంశాలను కూడా తొందరలో ఇప్పటికే టెండర్లు కూడా పిలిచినటువంటి నేపథ్యం తొందరలో వాటికి ఖచ్చితంగా సమస్య క్లియర్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నామని చెప్పేసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం.